సో మరి మన పవన్ కళ్యాణ్ గారికి అయితే డిప్యూటీ సీఎం పదవి అయితే ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు గూస్ బంప్స్ వచ్చాయి మాకైతే. సౌండ్ కానీ ఫ్యాన్స్ హంగామా కానీ అసలు వేరే లెవెల్ అంటారా? అవును. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి నుంచి మరి పొలిటికల్ అనే ఉండాలనుకుంటున్నారా? యాజ్ ఎ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని? లేదు, మూవీస్ కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటాం ఫ్యాన్స్ గా. సో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఒక మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? గాడ్. గాడ్. ఎంతకుమించి ఏం చెప్పలేము. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీకు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంత మంచి పదవిలో ఉన్నారు కదా, ఇప్పుడు 21 సీట్లు గెలిచారు కదా, మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు ఇప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారి నుంచి? అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే చాలు, అంతకుమించి మాకు ఎక్కువ హోప్స్ లేవు. వద్దు కూడా. సో మళ్ళీ వైఎస్ఆర్సీపీలా కాకుండా చేస్తే చాలు. హాయ్ అన్న. హాయ్. సో మరి మీ పేరు? వెంకటేశ్వర్లు. ప్రస్తుతానికి అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రమాణ స్వీకారం చేసారు. సో మామూలుగా లేదు, ఇంకా అలా హల్చల్ అయితే. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది. డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేది ఇంకా సంతోషకరమైన విషయం. సంతోషం అంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం విషయం ఇది. పవన్ కళ్యాణ్ ఒక అభిమానిగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా రోజులుగా ఆయన గురించి ఎంతో అభిమానిగా సినిమాలు ప్రతి ఒక్కటి ఆయన చూశాను. కానీ ఇప్పుడైతే నాకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన డిప్యూటీ సీఎం అంటే ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మరి మీకు ఎలా అనిపించింది ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకా ఆనందం, చెప్పలేని ఆనందం అండి. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమాని నేను. ఇంకా ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చినట్టే ఇంకా ఆనందం అనేది చాలా వ్యక్తపరుస్తున్నానండి. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుండి మూవీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదా ఇలా పొలిటికల్ అనే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 1 ఇయర్కు ఒక సినిమా తీసాడండి. అలా ఇంకా సినిమాలలో చూడాలని ఇంకా సంతోషంగా ఉందండి నాకు. ఎందుకంటే ఇంతకుముందు తీసిన సినిమాలనే చూసాము. ఇంకా రాజకీయాల్లోకి వచ్చిండు. ఇంకా అలాంటివి ఇంకా రాజకీయంలో ఎదగాలని ఉంది. ఇంకా ఆయన సీఎం వరకు ఎదగాలని మాకు ఇంకా ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు ఇంకా సినిమా తీస్తే ఇంకా సంతోషపడతానండి. ఒక్క ఛాయిస్ సినిమా తీయాలి. ఆయన సినిమాని అనేది బ్యాన్ చేసుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు సంతోషం అండి, ఆయన డిప్యూటీ సీఎం అయిందంటే చాలా సంతోషం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి అలాగే మిగతా పొలిటీషియన్స్కి తేడా ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్కి మిగతా పొలిటీషియన్స్కి తేడా ఏంటి అంటే, రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే స్వార్థం, ఎవరిది వాళ్ళే. పవన్ కళ్యాణ్ది అలా కాదండి. ఎదుటి వాళ్ళను ఆయన ఎట్లా అంటే మామూలుగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి. అతనిలో చాలా వరకు హెల్పింగ్ నేచర్ చాలా ఉంది ఆయన దగ్గర. మనం ఆల్రెడీ గతం చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు రైతులకు కానీ ఏవేవో చాలా వరకు అయితే డబ్బులు అనేది ఎన్నో ఆయన దాన ధర్మాలు అనేది చాలా చేసిండు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇప్పుడు మీరు మళ్ళీ ఏం కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఇలా పదవి పొందారు కదా, మీకు మళ్ళీ ఇప్పుడు ఎలాంటి సేవలు మీరు కోరుకుంటున్నారు? ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వచ్చి చేస్తుండే. ఇప్పుడు సరే డిప్యూటీ సీఎంగా ఉండడం మాకు ఆనందం. ఒకటి, ప్రజలను ఆయన చేసే ప్రతిపాలన బాగుండాలండి. ఎట్లా అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా ఆల్రెడీ పదవి కాబట్టి, ఇంతకుముందు పదవి లేకుండానే చాలా చేసిండు. ఇప్పుడు పదవి తీసుకొని ఆయన ఈ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మంచిగా పరిపాలించాలని నేను సంతోషపడుతున్నానండి.